పారేసలేరు పచ్చని పైరులు, చుట్టూ జలపాతాలు, ఇసుక తెన్నెలు, అడవి పూలవన్నెలు అన్నీ కలబోసుకున్న అందాల హరివిల్లు ఈ కొండపల్లి గ్రామం. ఎస్వికే ఎస్ఎన్ఎస్ కన్స్ట్రక్షన్స్ అధినేత, డబ్బే ప్రాణంగా బతుకుతున్న బిజినెస్ మ్యాన్, నాయకులను అధికారులను తన గుప్పెట్లో పెట్టుకొని ఈ కొండపల్లిని నాశనం చేసి తన కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఇలాంటి బిజినెస్ మ్యాన్లందరూ అందమైన పనులన్నీ కాంక్రీట్ జంగల్గా మార్చారు. అడవుల్ని నరికేసి అభివృద్ధిగా సంబరపడుతున్నారు. కానీ చివరి చెట్టు నరికిన రోజున, చివరి నీటి బొట్టు ఇంకిన రోజున, నీ చుట్టూ ఉన్న ఇతర పనులు అంతరించిన రోజున, కేవలం డబ్బు మాత్రమే మిగిలిన రోజున, పచ్చని నోట్లని తింటూ డబ్బునే శ్వాసిస్తూ ఒక్క క్షణమైన మనిషి బతకగలడా? ఈ ఆలోచన నుంచి వచ్చిందే ఈ బిజినెస్ మ్యాన్ కథ. Yeah. Guys, we have good news. We are expecting big project. The project might be starting in a couple of months. Thanks for your cooperation. Expecting sale in the future. Thank you. Good. Konipal project design almost complete on vachindi. Proposal project would be 1500 acres. 100 acres villas, 500 acres independent home, swimming pool. Every 50 acres clubhouse. Every 100 acres ఒక పార్క్. ఎస్ఎన్ఎస్ వీకెండ్ హోమ్స్. ఇట్స్ గోయింగ్ టు బి డ్రీమ్ ప్రాజెక్ట్. రవి, వారి స్టేటస్ ఏంటి? సార్, ప్రాజెక్ట్ అప్రూవల్ పెండింగ్లో ఉంది. ఆఫీసర్స్ అప్రూవల్ ఇవ్వడానికి భయపడుతుంది. ప్రాబ్లం ఏంటి? సో మనం ఏదైతే స్టార్ట్ చేసామో కొండపల్లి ప్రాజెక్ట్, అది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. అట్ ద సేమ్ టైం టూరిస్ట్ ప్లేస్ అవ్వటం వల్ల ఆఫీసర్ పెండింగ్ అప్రూవల్ ఇవ్వడానికి భయపడుతున్నాం. సార్, అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కోసం మనకు కొన్ని వేల చెట్లు నరకాల్సి రావడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్ మన ప్రీవియస్ ప్రాజెక్ట్ కూడా ఇదే విషయం మీద కాంట్రవర్సీ అవ్వడం వల్ల మీడియా కూడా మనపై ఫోకస్ చేస్తుంది. నేను చెట్లు పుట్ల గురించి నా ప్రాజెక్ట్ అయిపోయాలా? ఎస్టాబ్లిష్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్, నాట్ సోషల్ వర్కర్. ఐ నీడ్ మనీ, ఓన్లీ మనీ. నాకు మనీ కావాలి. ఇలా ప్రతి విషయానికి వెనకటి వేస్తే నేను వాళ్ళ పొజిషన్ ఉండేవాని కాదు, నేను సక్సెస్ ప్రాజెక్ట్ చేసేవాని కాదు. సిటీలో మన కంపెనీకి ఎంత రెప్యుటేషన్ తెలుసు కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయిపోతాయి. ఇట్స్ అ బిగ్ లాస్ ఫర్ అస్. అలా నేను ఒక్కడిని ఆపేస్తే ఎన్విరాన్మెంట్ దెబ్బతినే కొన్ని ఉంటుందా? నేను కాబట్టి ఇంకొకటి మనకు లోకల్గా పొలిటికల్ ప్రాజెక్ట్స్ కూడా అయిపోయాయి. ఎమ్మెల్యే విష్ణునాయక్ పర్సంటేజ్ అవ్వలేదని లోకల్లో జనాలు రెచ్చగొట్టి గొడవలు చేస్తాము. ఇంకా మనం ఏం పని చేసిన అడుగు మీద గొడవలు ఉంటాడు. ఆ పొలిటిషియన్ కేక్ ముఖాన కొట్టండి, మీరే సాయంత్రం పార్టీ అవ్వాలి. మరి జనార్దన సార్ పొలిటీషియన్స్ ని మీడియా మేనేజ్ చేశాక ఇంకెవరు జరగలేదు. Do you remember me like I remember? సార్, మీతో కొంచెం మాట్లాడాలి సార్. చెప్పరా సీను. మీరు కొండపల్లి దగ్గర ఏదో వెంచర్ కడుతున్నారు కదా సార్. అయితే ఆ అడవిని నమ్ముకుని మా గూడు పొలంతో బతుకుతున్నారు. ఇప్పుడు మీరు ఆ అడవిని నాశనం చేస్తే వాళ్ళ పుట్టగొట్టినట్లు అవుతారు సార్. అయినా అభివృద్ధి చేస్తుంటే అడవులు నరుకుతున్నాను కూడా చేస్తారేంట్రా? ఆ అడవి మనిషి గురించి ఆలోచిస్తే నేను కూడా వాళ్ళలాగే ఆకులు అలమలు అమ్ముకొని బతకాల్సి వస్తుందిరా. హలో హనీ, ఏ హనీ, ఏమైందిరా? హనీ, ఏ హనీ, ఎందుకు ఏడుస్తున్నావు? హనీ, ఎందుకు ఏడుస్తున్నావు? హనీ, హనీ, ఏ హనీ, ఏమైందిరా?
సార్ ఫోన్ మమ్మీకి ఏ ఎందుకు ఏడుస్తుంది పాప? వాట్? దాహం వేస్తే తాగించడానికి వాటర్ దొరకట్లేదు నీకు? దానికోసం నాకు ఫోన్ చేయాలా? ఆర్ యూ జోకింగ్? సిటీలో తాగడానికి వాటర్ దొరకట్లేదా? ఓకే, ఐ అరేంజ్ ఇట్. సీను, సిటీలో తాగడానికి వాటర్ దొరకట్లేదా? సరే, ఎన్ని డబ్బులైనా పర్లేదు, మినరల్ వాటర్ సప్లైస్ ఫోన్ చేసి ఇంటికి వాటర్ పంపించమని చెప్పు. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా నీళ్ళు దొరకవు సార్. అయినా సడన్గా ఏమైందిరా? ఏమైందంటే ఏం చెప్పాలి సార్, నీళ్ళు ఉండాలంటే వర్షాలు పడాలి కదా, వర్షాలు పడాలంటే చెట్లు ఉండాలి, చెట్లన్నీ నరుక్కుంటూ పోతే ఇక వర్షాలు ఎలా పడతాయి సార్? ఒకవేళ పడ్డా కానీ వాటిని స్టోర్ చేసుకోవడానికి చెరువులు ఏడున్నాయి? ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ సిటీలో చెరువులన్నీ కూడిపేసారు సార్, అందుకే వాటర్ ప్రాబ్లం. ఎన్ని రోజుల నుంచి కనిపించే వాటర్? 3 మాసాల నుండి వచ్చేటి సార్, ఇప్పుడు అది కూడా ఊడిపేసి అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు. ఏ కంపెనీ రైతులతో ఒక పని చేసింది? మన కంపెనీ సార్. మరి మీరేం తాగుతున్నారా? మా అడవి మనుషుల గురించి ఎవరు సార్ ఆలోచించేది? అయినా ఈ ప్రకృతి నాశనం అయినాక డబ్బున్నోళ్ళైనా లేనుళ్ళైనా అంతా ఒకటే కదా సార్. ఏ కంపెనీ రైతులతో ఒక పని చేసింది?
మనం బ్రతకాలంటే మన చుట్టూ ఉన్న ప్రాణులు కూడా బతకనివ్వాలని చిన్న లాజిక్ని మిస్ అయ్యి ఈ భూగోళాన్ని గందరగోళంగా మార్చేస్తున్నాం. ఇప్పటికైనా మనిషి మారకపోతే యుగాంతానికి మనమే ఆహ్వానం పలికిన వాళ్ళు అవుతాం. సేవ్ ద ఎన్విరాన్మెంట్, ఇట్ సేవ్స్ యూ.